Hi guys, hope you are all doing good. Ivala 6th day of me doing the vlog. Actually వాళ్ళు నాకు అస్సలు మూడ్ లేకుండా గైస్ చేయాలని, బికాజ్ నేను ట్రావెలింగ్ వల్ల చాలా నా వేరే వర్క్స్లో లాగ్ అయి ఉన్నా. సో ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటుండే. సో ఇది చేద్దామనే టైం కానీ మూడ్ కానీ రెండు లేకుండే, బికాజ్ ఐ వాజ్ ఫీలింగ్ అ బిట్ లేజీ. అండ్ ఇంకా మా అక్క కంప్లైంట్ చేస్తుండే నువ్వు ఇంట్లో వర్క్స్ కూడా ఏం చేస్తలేవు అనేసి. ఇవాళ అలా ఉండే, బట్ రేపటి నుంచి మళ్ళీ కొంచెం ఎనర్జీతో వద్దాం. అండ్ ఈ సిక్స్ డేస్ ఆఫ్ వ్లాగింగ్లో ఐ హ్యావ్ ఫౌండ్ హౌ our energy levels are not constant. కొన్ని డేస్ మనం లోలో ఉంటాం, కొన్ని డేస్ హై ఉంటాం, అన్ని డేస్ సేమ్ ఉండవు అనేసి ఒకటైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవాళ సేమ్ నాలాగే లేజీగా ఉండే నేను. సో బట్ ఏంటంటే కన్సిస్టెంటీ ఇంపార్టెంట్ ఉండే గైస్. కన్సిస్టెన్సీ వల్ల ఏం గుర్తొచ్చిందంటే నాకు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు బీ energetic, consistency is important. సో అందుకే ఇవాళ లేజీగా ఉన్నా కూడా ఇంకా కూర్చొని వ్లాగ్ ఓపెన్ చేసా, కెమెరా ఓపెన్ చేశాను. మా అక్క నా మీద పంచలేయడం మాత్రం ఆపట్లేదు గైస్. మా అక్క ఒక బుక్ రాద్దాం గైస్ అక్కల మీద. మీ అక్కలు కూడా మీ మీద ఇలానే పంచలేస్తే ట్యాగ్ దమ్. నో, ఐ కాంట్, యూ కాంట్ ట్యాగ్ దమ్ ఆన్ యూట్యూబ్, రైట్? ఎస్, ఐ గెట్ ఇట్. నీ ఫస్ట్ నీ తెలుగు సరిగ్గా చేసుకో, నీ ఇంగ్లీష్ కూడా. సారీ, ఆఫెన్ ని అఫెన్ అనే మాట్లాడే మనుషులు ఉంటారు గైస్ కొందరు. అలా అన్నమాట. పాపం పోనీలే అని వ్లాగ్ లో ఎడిట్ చేసేసిన, ఇజ్జత్ వద్దు చెప్పేసి. ఆ విషయం మాకే ఇంకా గమనించలేదు. కొన్ని నువ్వు ఎక్కడెక్కడ పంచలేసావు అనే కమెంట్స్ కూడా విత్ సెకండ్స్ కమెంట్స్ వచ్చాయి. అంతే, మన స్క్రీన్ మీద కనబడకపోయినా మన ప్రెసెన్స్ ఇంపార్టెంట్. నువ్వు ఉన్నావు స్క్రీన్ కి 70 mm సరిపోతున్నావు కానీ సారీ అమ్మా, టాలెంట్ లేదు నీలో. బ్లాగింగ్ కష్టం నీకు. మా అక్క కొత్త బట్టలు కొనుక్కుంది గైస్. మేబీ నెక్స్ట్ వ్లాగ్ నుంచి మా అక్క కూడా కనబడొచ్చు ఎక్కువ. ఆమె నైటీలు వేసుకోవడం మానేస్తా అని చెప్పింది కదా ఒక వ్లాగ్ లో. సో కొత్త పజామాస్ కొనుక్కుంది అనమాట. అవి రేపటి నుంచి వేసుకుంటాదంట. ఇవాళ కొంచెం నైటీని కొంచెం ఆస్వాదిస్తా అని చెప్పింది. సో యా, దట్స్ ఆల్ అవుట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కొంచెం ఇంకా ఎక్కువ వ్లాగ్తో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.